హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. చూడండి, ఇక్కడ సొలొమోను ఈ కీర్తన రాస్తూ దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును. దావీదు గొర్రెల దొడ్డల్లో నుండినటువంటి దావీదుని, అంటే తన తండ్రిని దృష్టిలో పెట్టుకుని ఈ మాటలు వ్రాసి ఉండవచ్చు. తన తండ్రి అయినటువంటి దావీదును దృష్టిలో పెట్టుకుని, నా తండ్రి ఎంతో దరిద్రతలో వెలివేయబడిన స్థితిలో అందరూ ఒక ఎత్తుగా ఉండేవారు, దావీదు ఒక్కడు ఒక ఎత్తుగా ఉండేవాడు. అందుకని వాళ్ళందరూ జాబులు చేసుకునేవారు, దావీదు గొర్రెలు మేపుతూ ఉండేవాడు. అందుకని ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని సొలొమోను వ్రాయొచ్చు. దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించెను. ఎక్కడి నుంచి విడిపించారు? గొర్రెల దొడ్లలో నుండి విడిపించారు. దీనులను నిరాధారులను అతడు విడిపించును. దావీదు చాలా దీనత్వం కలిగినటువంటి వాడు, చాలా దీనత్వం. నిరాధారుడిగా ఉన్నటువంటి దావీదుని దేవుడు విడిపించాడు. నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును, బేదల ప్రాణములను అతడు రక్షించును. దావీదుని తన ప్రాణమును ఎంతో రక్షించాడు దేవుడు. అందుకనే ఆ మాటలో చెబుతూ ఉన్నారు. అందుకనే ఏబు గ్రంథం మనం చూస్తే, ఏబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం దయచేసి సహాయము చేయండి. అందుకని అంటున్నాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. అనేకులు చాలామంది లోకంలో ఉన్నారు. డబ్బు సమాధానం మనుషులకు ఇవ్వలేదు, డబ్బు శాంతినివ్వలేదు. అందమైన భార్య ద్వారా సమాధానం శాంతి వస్తుందా? అది కూడా రాదు. ఆయనతో ఎవరైతే సహవాసము చేస్తారో వారికి ఏం కలుగుద్దంట? సమాధానము కలుగును. అలాగున నీకు మేలు కలుగును. 2:1 సమాధానము కలుగుద్దట, 2 మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఎప్పుడు పొందుతాం అభివృద్ధి? మన గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల అప్పుడు మన జీవితంలో అభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది. అభివృద్ధి, ఈ అభివృద్ధి పొందాలి, మన దరిద్రమంతా పోవాలి అంటే ఆయనతో మనం సహవాసము చేసేటువంటి ఆ మనసు నీకు నాకు మనందరికీ కలిగి ఉండాలి.
ఒకటి, ఆయనతో సహవాసం. రెండు, ఆయన ఉపదేశమును అవలంబించటం. మూడు, దేవుని వైపు తిరగటము. అప్పుడు నీకు లభించుద్ది అభివృద్ధి. తిరగాలి, సంపూర్తిగా తిరగాలి. ఒక దైవ సేవకుడు కయీను ఉండేవారు. ఆయన చాలా వ్యాధిగ్రస్తుడైపోయి గడ్డం ఎంత పెంచుకుని ఎక్కడో మొరక్కున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ మొక్కుబడి తీర్చుకుందాం అనుకుని ఈ జబ్బు తగ్గితే భార్యాభర్తలు ఇద్దరికి క్షయవ్యాధి. ఆ దినాల్లో క్షయవ్యాధి అంటే చాలా భయంకరమైనటువంటి వ్యాధి. రెండు, అంటువ్యాధి అంటారు దాన్ని టీవీ జబ్బు అని కూడా అంటారు. వారాలకు తగ్గితే వారిలో ఉన్నటువంటి క్రిములు అనేవి ఆ డోర్ వరకు వెళ్ళిపోతాయి అన్నమాట, వేగముగా వెళ్ళిపోతాయి. అందుకని ఏం చేసేవారు, వారి పళ్ళాలు, వారి గ్లాసులు, వారి పక్క గుడ్లలో అన్నీ వేరుగా పెట్టేవారు ఆ దినాల్లో. అలాంటి జబ్బు ఒకటి ఆయనకు వచ్చింది. వస్తే ఒక దినం ఆయన సూసైడ్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. వారి యొక్క జరుగుబాటు లేదు. ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలతో బ్రతకడం చాలా కష్టమైపోయింది. చీకి బ్రతకూడదు అనుకున్నారు. సరే, ఆయన తోబుట్టు ఇంటికి వెళ్ళారు. సరే, ఏదైనా ఒక రోజు అక్కడికైనా వెళ్ళి పచ్చగా తినొద్దామని ఆ తోబుట్టు ఇంటికి వెళితే వీరికి ఎప్పుడైతే క్షయవ్యాధి అని తెలిసిందో వెంటనే ఆమె, మీరు దయచేసి మా ఇంటికి రావద్దు, మీరు లోపలికి రావటానికి లేదు, మీకున్నటువంటి జబ్బు భయంకరమైన జబ్బు. ఈ దినాల్లో ఎంత భయంకరమైన జబ్బు అయినా ఏదో రకంగా, ఆ దినాల్లో కలరా కూడా అలాంటిదే. కలరా జబ్బు అంటే ఏంటో తెలుసు, దాని సింబల్స్ ఏంటి? వామిటింగ్స్, మోషన్స్ ఆగవు. దాంతో కొన్ని పేటలు ఎగిరిపోయాయి, శవాల మీద శవాలు. ఆ దినాల్లో మెడిసిన్ లేదు, క్షయవ్యాధికి కూడా మెడిసిన్ లేదు ఆ దినాల్లో. మీరు మా ఇంటికి రావడానికి లేదు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు, మీరు మా ఇంటికి రావడానికి లేదు. అత్తగారింటికి వెళ్ళారు, మీరు మా ఇంటికి రావడానికి లేదు. విసుగు చెందిపోయారు. ఇక లాభం లేదని చెప్పి ఇద్దరు ఒక బాటిల్ విషం తెచ్చుకొని ఆ నైటే త్రాగి చనిపోవాలనుకున్నారు. ఎస్టీకి చెందినటువంటి కులము. కావాలంటే అడ్రస్ కూడా చెబుతాను చూడండి. అయితే ఏమైపోయింది, అలాగే విషము తెచ్చుకుని ఆ రాత్రే వారు తాగుదామనుకునేటువంటి టయానికి ఇలాగే ఒక వాక్యము మైకులో వినబడుతుంది. రాత్రి నువ్వు చనిపోదామనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా, నీ మరణముతో నీ పరిష్కారము కాదు. దేవుని దగ్గరికి రా, నీకు దేవుడు గొప్ప కార్యం చేసి నీ మరణము నుండి నిన్ను విడిపిస్తారని ఆయన ఇలాగే వాక్యములో చెబుతూ ఉన్నారట. ఈయన ఎక్కడో ఆ మైక్లో వాక్యములు వినబడుతూ ఉన్నాయి. ఇద్దరు పిల్లలకి చెరో గ్లాసులో పోసి, వీరు కూడా చెరో గ్లాసులో పోసి ఇక చనిపోదామని ఆ పిల్లలు ఇంకా చూసి ఇద్దరు ఏడవడం ప్రారంభిస్తూ ఉన్నారు. పిల్లలు అమాయకత్వంగా ఏం తెలుస్తుందండి, 2-3 సంవత్సరాల పిల్లలకి ఏమీ తెలియదు. వారు కూడా అలాగే అమాయకంగా తల్లిదండ్రుల వైపు చూస్తూ ఉన్నారు. అయ్యో, ఈ బిడ్డలకి రేపు ఉండరు కదా, మనము రేపు ఉండము కదని ఒకరికొకరు ఏడ్చుకునేటువంటి టైంలో ఎప్పుడైతే వాక్యం వినబడిందో, సరే
ఇది మన కోసమే మాట్లాడినట్టున్నది, మనం ఎవరికి చెప్పలేదు. మనం ఇక్కడ సూసైడ్ చేసుకునేది మనము ఎవరికి చెప్పలేదు కదా. కాబట్టి మనము కూడా వెళ్ళి చూద్దామని ఆ శబ్దము ఏ వైపు నుండి వస్తుందో ఆ వైపుకి వెళ్ళటం ప్రారంభించారు. వీళ్ళిద్దరు భార్య భర్త, ఇద్దరు పిల్లల్ని వేసుకుని, మాసిపోయిన గడ్డము, మాసిపోయిన దుస్తులు. ఏమండి, అడుక్కునే వారికన్నా కూడా ఇంకా హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయి, అలాగూ ఆ యంత్ర శబ్దం ఎక్కడి నుండి వస్తుందో ఆ స్థలము దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి, అక్కడ చిన్న చర్చి ఉంటే ఆ చిన్న చర్చిలోకి చూసి వీళ్ళు కూడా వెళ్ళి ఎక్కడో వెనకాల ఒక మూల కూర్చున్నారు. వాక్యం అంతా అయిపోయింది. ఏం వాక్యం చెప్పారో వారికి ఏం తెలుసుకోలేరు హైందువులు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి, అయిపోయింది. లేచారు. లేకగానే దేవునిగా సేవకుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళమ్మా, ఏంటి మీ ట్రబుల్ ఏంటి, ఏంటి ఇలాగున్నారేంటి అని ఇవన్నీ అడిగితే, బోరుని ఏడ్చేసాయా, మేము సూసైడ్ చేసుకోవాలనుకున్నాం, మేము ఈ విషయము ఏమని గ్లాసుల్లో కలుపుకునే టయానికి మీ వాక్యం వినబడి మేము ఈ స్థలానికి వచ్చామండి అని బోరుని ఏడ్చేశారు వారు. ఏడవంగానే ఆ సేవకుడు వారిని ఆదరించి ప్రేమించి వారికి అప్పుడప్పుడు గవ్వ వంట చేయించి ఆ పిల్లలకి వారికి భోజనం పెట్టారు. భోజనం పెట్టి, అయ్యా మీరు రండి, మీరు ఏది చేసుకునే అవసరం లేదు, మీ జబ్బుని దేవుడే నయం చేస్తాడు అని చెప్పి ప్రార్థనకి నడిపించారు. అలాగే ఒక నెల దినాలు వచ్చిన తర్వాత, అయ్యా మాకు మొక్కుబడి ఉందండి గడ్డం అన్నారు. గడ్డం మొక్కుబడి లేదు, ఏమీ లేదని ఒక మంగళని పిలిపించి మెత్తగా గుండు గొరిగేశారు గడ్డాన్ని. తలను కూడా మంచిగా క్రాప్ వేశాడు. క్రాప్ వేసిన తర్వాత దేవుడు ఏమని ఏం చేశాడు? అద్భుతముగా దేవుడు ఒక రోజు వాళ్ళని ఇద్దరిని భార్య భర్తలను దర్శించాడు. వారి వ్యాధి ఏమైపోయిందో కూడా తెలియదు, దేవుడు స్వస్థపరిచాడు. చూడండి, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారు వారి జీవితంలో. చేయటమే కాదు, దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఏమండి, ఆయన అమ్మగారి సోది చెబుతూ ఉండేది. సోది చెబుతూ బొట్టు తీసుకుని ఆ సోది బొర్ర తీసుకుని ఎళ్ళంబటి వెళ్ళిపోయి ఏమని సోది చెబుతూ ఉంటే ప్రభు ఒకరోజు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో నీ తల్లి యొక్క బుట్టలో దయ్యం ఉన్నది, దాన్ని బయటపడేసి తగలబెట్టేసి ఆ సోది బొర్రని పగలగొట్టి అవతల పారే అని దేవుడు చెబితే, ఆ పలికి ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, సోది చెప్పే వాళ్ళ దగ్గర. ఇప్పుడు సంచులు వస్తున్నాయిలేండి, అప్పుడు బుట్ట ఉండేది, సోది బుట్ట. ఏమండి, ఏం జరిగింది? ఆ బుట్టను బయటపడేసి అగ్గిపొల గీసి తగలబెట్టేశాడు, ఆ సోది బొర్ర పారేశారు. తర్వాత దేవుని యొక్క సేవ కొరకు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఆయన్ని చూడండి, దేవుడు ఎంత గొప్ప. ఆయన ఏమని సాక్ష్యం ఇస్తూ తంబురు సితార నాదముతో అనేటువంటి పాట పాడితే ఇంటి దగ్గర పడుకుని ఎక్కడో నిద్రపోయేవాళ్ళు కూడా లేచి వచ్చేవాళ్ళు మీటింగులకి. జంగల్పల్లిలో మీటింగులు పెట్టించాను నేను, ఆయన్ని తీసుకుని వచ్చాను. ఏమండి, ఆయన సాక్ష్యం చెబుతూ ఏమండి ఈ పాట పాడుతుంటే ఆ పల్లెలో ఎక్కడో ఉన్నటువంటి వారు ఆ పాట విని నిద్రపోయేటువంటి వారు మేల్కొని ఆయన స్వరానికి వచ్చి కూర్చున్నారండి, హైందువులైనటువంటి వారు. ఏంటో ఎలాగొచ్చామంటే, ఏమండి ఈ పాటిని వచ్చానండి అన్నారు నాతో. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎన్ని కార్యాలు చేశారు వారికి. ఏమండి, అందరూ చేదరించుకున్నారు, అందరూ అసహ్యించుకున్నారు. ఏమైపోయిందో తెలుసా వారి జీవితంలో? ఏమన్నా మంచి మందిరాలు కట్టి దేవుని సేవ చేసి ఇప్పుడు వారి కుమారుడు సేవ చేస్తున్నాడు,
ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. చూడండి, దేవుడు ఎన్ని గొప్ప అద్భుత కార్యాలు చేస్తారు. దరిద్రులను లేవనెత్తే దేవుడు, పెంటగొప్పల మీద నుండి బీదలను పైకి లేపు దేవుడు మన దేవుడు. ఎన్నడూ విడిచిపెట్టిన దేవుడు, బలము కలిగినటువంటి దేవుడు. ఆయనతో నువ్వేం చేయాలి? సహవాసము చేసేటువంటి మనస్సు నీకు ఉండాలి. చేయగలుగుతున్నవి ఆయనతో సహవాసం, ఆయనతో సహవాసం చేయగలుగుతున్నావా? ఆయన ఉపదేశాన్ని నువ్వు అవలంబించగలుగుతున్నావా? ఆయన వైపుకి నువ్వు తిరగగలుగుతున్నావా? ఏమండి, అప్పుడు నీవు అభివృద్ధి అనేది నీ జీవితంలోనికి వస్తుందన్నమాట. అభివృద్ధి రావాలంటే ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. ఇంకొక సహవాసం జీవిస్తాను చూడండి. ఆదికాండం 3:9 ఏమండి, అవ్వ ఎవరితో చేసింది సహవాసం? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని. అందుకతడు, నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి నేను దాగుకొంటిని. ఎవరితో చేసి సహవాసం ఇలాగ అయిపోయారు వీళ్ళిద్దరూ? అపవాదితో స్నేహం చేశారు. దేవునితో, దేవుని బిడ్డలతో సహవాసం కోల్పోయింది. ఏమండి, వీరు హాయిగా ఏదేను తోటలో కష్టమున్నదా, శ్రమ ఉన్నదా, దుఃఖం ఉన్నదా, ప్రసవ వేదన ఉన్నదా? ఏ బాధ లేదండి. హాయిగా కోతి కొమ్మొచ్చాడుకునేవాళ్ళు పగలంతా. పాపం, కోతి కొమ్మొచ్చి అంటే ఏముంది, ఎగిరి ఆ చెట్టుకి ఈ పండు తిందామా? లేదు లేదు, నాకు ఆ పండు అంటే ఇష్టం. ఏముంది, మళ్ళీ అక్కడికి ఎగురుకుంటా వెళ్ళి. తోటలో వారి ఇష్టం అండి, ఎవ్వరూ లేరు. నువ్వెంత కాయ కొనాలంటే వాళ్ళు 25 రూపాయలు. దేవుడు ఎంత సృష్టించి ఏదైనా తోటలో ఎంతో అధికారం ఇచ్చి, ఐశ్వర్యాన్ని ఇచ్చి, ఘనతనిచ్చి, ఆయనతో అనుదినము సహవాసము చేసే మనసిచ్చి, ఏమండి, ఎప్పుడు సాయంకాల టైంలో ఏమండి వారి ఇద్దరిని పిలిచి చెరుకు తొడ మీద కూర్చోబెట్టుకుని అల్లారు ముద్దగా ఇంకా తినిపించేవారు. నాన్న తినరా బాబు, అమ్మ తిను, నువ్వు కూడా తినవే, తిన్నమ్మా అని ఇలాగూ చక్కగా దేవుడైన యెహోవా వారిని చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉంటే అపవాది పాము రూపంలో అక్కడికి వెళ్ళాడు. వాడు వెళ్ళి వేసేది ఏంటో తెలుసా? బాణం. ఏమన్నా పెద్ద బోధ ఏమైనా చేశాడు అనుకుంటున్నారా? చెప్పండి, పెద్ద బోధ ఏమైనా చేశాడా? నో. ఇది నిజమా అంటే నీకు సందేహం కల్పించటమే వాడి డ్యూటీ. చెప్పకూడదు కానీ చెబుతున్నాను. ఒక వేశ్యాగృహానికి వెళ్ళాడు. ఒక వేశ్యాగృహానికి వెళితే, నేను పేపర్లో చదివిన మాట ఇది. ఒకడు వేశ్యాగృహానికి వెళ్ళాడు. ఏమండి, అక్కడ తన యొక్క జాగ్రత్తని ముగించుకున్నాడు. ఆమె ఏమంది? అయిపోయిందా నీ పని అంది. అది 8 పని చేస్తుంది. ఒకే ఒక డైలాగ్ కొట్టింది, అయిపోయిందా నీ పని అంది. ఆడు దిగులుతో చచ్చిపోయాడు. దేనికి? హెచ్ఐవి వచ్చేసింది నాకు. ఈమె ఆ మాట అన్నది కాబట్టి నాకు హెచ్ఐవి వచ్చేసిందని వాడు సూసైడ్ చేస్తూ చచ్చిపోయాడు. వాడు అపవాది మాటల్లో ఎన్ని అర్థాలు ఉంటాయో తెలుసా? ఏమంది? ఇది నిజమా? ఏమండి, ఒకే ఒక డైలాగ్ కొట్టింది. ఆ డైలాగ్తో అవ్వ ఫినిష్ పడిపోయింది. ఇక ఏమంటుంది ఇక్కడ అపవాది? ఇది నిజమా? మీరు చావనే. నిజమైన బోధ ఎలాగుంటుంది? ఏమండి, డాక్టర్ ఉంటాడు,
డాక్టర్ ఉండి, ఏం కాదులయ్యా, ఇప్పుడు నాకు షుగర్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వాడు నా దగ్గర మంచోడిని అనిపించుకోవాలని, అయ్యా లైట్గా రోజు ఒక సీతాఫలము, రోజుకు ఒక యాపిల్, రోజుకు ఒక మామిడి పండు, ఏం కాదు కానీ లైట్గా తీసుకో అయ్యా అని నా సేఫ్టీ కొరకు చెప్పాడు అనుకో. ఇంకో డాక్టర్ అంటాడు, ఆయన చెప్తాడు, బాయ్ నేను వెళ్ళే డాక్టర్ ఏం చెప్తాడు, రోజుకింత విషయం తీసుకుంటున్నావు నాన్న, రోజుకింత విషయం తీసుకుంటున్నావు, 10 రోజుల విషయం ఎంత అవుద్ది అని అడుగుతాడు. నువ్వు చచ్చిపోతావు అని చెబుతాడు. నువ్వు రోజు కొంచెం విషయం తీసుకుంటే ఆ యశము మొత్తం పెరిగిపోయి నీ కిడ్నీలో, కళ్ళో, గుండె ఏదో ఒకటి చచ్చిపోద్ది, నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు ఏది బాగుంది మనకి చెప్పండి? రోజు కాయ పెట్టాడు కదా, అది బాగుంటుంది మనకి. ప్రసంగాలు కూడా ఇప్పుడు అంతే. ఇది బాగుంటుందా? దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఏదైనా నిరభ్యంతరగా తిను కానీ ఆ పండు తినమని నువ్వు నిశ్చయముగా సత్యదవు అన్నాడు. దేవుడు కూడా మాట చెప్పకుండా ఉంటే బాగుండేది కదా, మనందరూ ఇట్లా తావకుండా ఉండేవాళ్ళం కదా. చూడండి ఏమన్నాడు, మీరు ఆ పండు తినమన నిశ్చయముగా సత్యదరు. ఎవరి మాటకి లోపడ్డారు? అవాదాములు. సాతానికి లోబడ్డారా? దేవునికి లోబడ్డారా? సాతానికే లోబడ్డారు, దేవునికి లోబడలేదు. ఈ దినం కూడా అంతే. కఠినంగా వాక్యం చెప్పేదే మనం తీసుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఉంటారు, అయ్యా నేను పాపం, అబ్బా ఆ పాపంలో పడితే ఏమైందిలే, ఏమవుద్ది? మన యేసయ్య మంచి క్షమించేవాడు, కరుణించేవాడు, లేవనెత్తేవాడు, విడిపించేవాడు. కాబట్టి యేసయ్య దగ్గర నువ్వు పాపం చేస్తే చేయి, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి, పొద్దే లేరా? బొచ్చెడు మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఏది బాగుంటుంది ఇప్పుడు చెప్పండి? అరే పాపం చేసి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు క్షమించండి అంటే చాలంట. ఎవరంట? వాళ్ళు చెప్పారంట. ఇది బాగా తేలిగ్గానే ఉంటుంది, కానీ రేపు పొద్దున్న నువ్వు చచ్చిపోతావు, నిత్య నరకానికి ఆగుతైపోతావు. అందుకనే దానికి వెళ్ళకూడదంటేనే ప్రభు చెప్పాడు, ముందుగానే చెప్పాడు, ఆ పండు తినమన నిశ్చయముగా నీవు చచ్చదవు అన్నాడు. ఏదేని తోటలో ఎంత శుభ్రంగా ఉన్నారమ్మా వీళ్ళు, దిగులుందా, చింత ఉందా? ఇప్పుడు తెల్లారు లేచిన కాడి నుంచి మనకు కష్టాలే కదా. ఏమండి, బుడబుడ సంఘాల్లాగా అంటారు కదా సామెతే, సందకాడు చెప్పుకున్న మాట్లాడే సరిద్దులు కాడ ఉండవంట. ఎట్టా ఉంటాయి మన పాడు బ్రతుకులు. ఎవరి ద్వారా వచ్చింది ఈ పాడు బ్రతుకు? ఎవరి ద్వారా వచ్చింది మనకి ఈ పాడు బ్రతుకు? అవాదముల ద్వారా వచ్చింది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు 9వ వచనములో, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు. అంతకుముందు దిగంబరిగా ఉన్నారు. ఏమన్నా వస్త్రాలు ఉన్నాయా చెప్పండి? ఏమన్నా అంగీలు ఉన్నాయా? లేవు. ఎలాగున్నారు? మా మనవరాళ్ళు ఉన్నారు, ఇద్దరు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. సేమ్ అనగానే ఏమంటారా? ఏమో అంటారు, అంతే. ఏముంటుంది వాళ్ళకి? సిగ్గు ఉంటుందా? సిగ్గులేని జనరేషన్ దేవుడు చేసింది. ఎప్పుడైతే పండు తిన్నారో, వారిలో ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో అప్పుడు వారికి ఏమైపోయిందంట? సిగ్గు తెలిచి ఇప్పుడు ఎలాంటి కర్మ పట్టింది వీళ్ళకి? దాగుకునే కర్మ పట్టింది. ఎలాంటి కర్మ? దాగుకునే కర్మ. అంతకుముందు దేవుని స్వరం విన్నప్పుడు ఎక్కడ లోపల ఉన్న రెపరెపలాడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి, డాడీ ఏమ్మా, నేను బండి వేసుకుని సేవ నుంచి ఇంటికి వెళ్ళంగానే మధ్యాహ్నం పూట కానీ ఎప్పుడైనా
బట్టలు లేకుండా నా ఇద్దరు మనవరాళ్ళు ఉండి తాత అని పరిగెత్తుకుంటా రోడ్డు మీదకు, వరే వరే రోడ్డు మీద నుంచి పోండి లోపలే పోండి అంటాను నేను. అలాంటి జనరేషన్ అది. చూడండి, చక్కగా దేవుడు సృష్టించాడు. అందుకనే పసిబిడ్డలను మీరు ఆటంకపరచొద్దు. దేవుని రాజ్యము వారిది. పసిబిడ్డ లాంటి స్వభావంతో ఉన్నారు అపవాదములు. ఎప్పుడైతే అపవాది మాట విన్నారో, ఎప్పుడైతే అపవాది చెప్పు చేతల్లోకి వెళ్ళారో, అప్పుడు ఏమైపోయింది? వారు దాగుకొని ఒకటి దేవుని సహవాసము నుండి విడిచి సాతాను సహవాసములోకి వెళ్ళిపోయారు. ఆత్మీయ సమృద్ధిలో నుండి, ఆత్మీయ ఆశీర్వాదములో నుండి, ఆత్మీయ దీవెనలో నుండి, ఏదేను తోటలో నుండి వారు బయటకు నెట్టివేయబడిరి. చర్మపు చొక్కాలు చేయించి వారికి తొడిగించి ఏదేను తోటలో నుండి ప్రభు వారిని ఏం చేశారట? బయటికి నెట్టి పారేశారు. ఎవరితో సహవాసం చేసింది? ఈమె సాతానుతో సహవాసం చేసింది. మన సహవాసం ఎవరితో ఉండాలి? ఏమని? దేవునితోనూ ఆయన బిడ్డలతో మాత్రమే నీ సహవాసము నిండి ఉండాలి. ఆయనతో సహవాసము చేస్తే నీకు అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అందుకని అంటాడు యోబు గ్రంథము 42:12 మనం చూస్తే, యోబు జీవితం ఏమైపోయిందండి? దేవునితో సహవాసం చేశాడు, దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు. కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో యేసుతో నిలిచాడు. ఆయన ప్రభుతో నిలిచాడు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది ఆయనకి? యెహోవా యోబును చూడండి ఏమన్నాడు? మొదట ఆస్వర్దించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఎప్పుడు? దేవుని కొరకు నిలబడినప్పుడు. నువ్వు నిలబడాలి. శ్రమలో, కష్టాల్లో సహనం కలిగి మనం ఏం చేయాలి? నిలబడాలి. అందుకని ఇది ఎలాగ పెట్టి సామెతల గ్రంథం 3:33 మనం చూస్తే ఏమంటాడు అక్కడ? నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఏమంటున్నాడు ఇక్కడ? నీతిమంతుల నివాస స్థలములను ఆయన ఆశీర్వదించుని. నీతిమంతులుగా ఎవరైతే ఉంటారో, ఎవరైతే శ్రమలు పడతారో, ఎవరైతే కష్టాలు పడతారో, ఎవరైతే దేవుని మాటకి లోబడతారో వారిని అందరినీ రెట్టింపు చేయునుగాక. చూడండి దేవుడు ఎంత కృపండి. దేవుని వాక్యాన్ని ఊరికిని తుంచిపారేయటం కాదు, అనువదించుకో లోపలికి. అందుకని అంటున్నాడు నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఇక్కడ 42:12 కూడా మనం చూస్తే ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా యోబును మొదట ఆస్వాదించిన దానికంటే మరి అధికముగా ఆస్వాదించెను. దేనికి? ఆయనతో సహవాసం కలిగి ఉన్నాడు. స్నేహితులు దేశిస్తున్నారు, భార్య దేశిస్తుంది, తోబుట్టువులు దేశించారు, అన్నదమ్ములు దేశించారు. చూడడానికి ఎలాగున్నాడు? అసహ్యంగా మారిపోయాడు. ఇలాంటి యోబు ఎన్ని కష్టాలు అనుభవించాడు. దేవుని సన్నిధిలో కొన్నిసార్లు మనం కష్టాలు అనుభవించాలి. నేను ప్రభు దగ్గరికి వెళ్ళటం నేర్చుకున్నాను. ఆ బుద్ధి నాకు ఇచ్చాడు మా గురువు గారి దగ్గర నుండి. చూడండి ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, మన గురువారము ఒక సన్నివేశం జరిగితే దాని నిమిత్తం ప్రభు దగ్గరికి వెళ్ళి వర్షంలోనే బోరు నేర్చాను ప్రభు దగ్గర. ప్రభా నేను చేసింది ఏంటి, వారు చేసింది ఏంటి?
నాకు న్యాయము జరిగించండి. ప్రభువా, నేను చేసినవన్నీ కూడా ఇగో ఫలానా 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 ఇవన్నీ నేను చేసినవే. వారు నా జీవితంలో నాకేం చేశారయ్యా? ఈ రెండిటికి మీరు నాకు న్యాయము తీర్చిపెట్టండి. కన్నీటితో ప్రభు దగ్గరికి వెళ్ళి వర్షము పడిన లోపలికి వెళ్ళకుండా ప్రార్థించాను. ప్రార్థించాలి. నీ ఆధారం అదే, నా ఆధారం అదే. ప్రార్థిస్తే రిజల్ట్ దేవుడిస్తాడు నీకు. రిజల్ట్ దేవుడిస్తాడు నీకు. అన్నీ రెట్టింపు అయిపోయినాయి. ఎంతమంది ప్రాణ స్నేహితులండి వాళ్ళు? ఎవరండి ప్రాణ స్నేహితులు? ఏమంటున్నారు? నువ్వు పాపం చేసావేమో, నువ్వు దోషం చేసావేమో, నీ పిల్లలు పాపం చేశారేమో కేళ, లేకపోతే దేవుడు నీకు ఇలాగెందుకు చేస్తాడు, అలాగెందుకు చేస్తాడు, అలాగెందుకు చేస్తాడని అబ్బా ఎంత బాధ పెట్టారండి స్నేహితులు. సేమ్ వాక్యమే కదా. మరి నీకు నాకు కూడా బాధ కలిగింది. ఎవరికైనా అన్యాయం చేస్తున్నట్టు బైబిల్లో ఉందా? ఎక్కడైనా పాపం చేస్తున్నట్టు బైబిల్లో ఉందా? ఎక్కడైనా దారి తొలగినట్టు బైబిల్లో ఉందా? ఎక్కడ కనపడదు మనకి. నోటి మాటతో నైనను యోబు ఏ పాపము చేయలేదు. మరి ఎందుకు శోధించారు స్నేహితులు? అంతు చిక్కలేదు వారికి. భార్య ద్వేషిస్తుంది, అందరూ ద్వేషిస్తున్నారు. అందుకేనంటాడు, నా నీతిని విడవక నేను గట్టిగా పట్టుకుంటేనే. ఎవరు ఏమన్నా నువ్వు గట్టిగా నీతిని పట్టుకోవాలి. నువ్వు ఒక బాణం నా మీద వేసావు, లేకపోతే ఒక నింద నా మీద మోపావనుకో, సపోజ్, అయ్యో నేను మంచోడిని నా జుట్టంతా పీక్కుని నేను ఇక్కడ దొరలాడి నేను ఏడ్చి నా వస్త్రాలు చింపుకున్నా మీరెవరూ నమ్మలేరు అది. కానీ నన్ను చూచుచున్న దేవుని దగ్గరికి వెళ్ళి మీ దగ్గర పడేదానిలో సగం పడినా చాలు నేను అక్కడ. ఎందుకు? నన్ను చూస్తున్నాడు ఆయన, నన్ను పరీక్షిస్తున్నాడు. మీరెవరు పరీక్షించలేరు, మీరెవరు నన్ను చూడలేదు. నన్ను చూచుచున్నటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి నేను, ప్రభువా నా సంగతి అంతా నీకు తెలుసు, ఫలానా నా మీద ఫలానా నింద మోపారు, అవమానం మోపారు, చెడ్డ మాటలు మోపారని నేను గొక్కబట్టి నా దేవుడి దగ్గర ఏడిస్తే నా దేవుడు నాకు అన్నీ రెట్టింపిస్తాడు. మీ దగ్గర ఏడవలసిన కర్మ నాకేం పట్టింది చెప్పండి? నేను మంచోడిని నేను బోర్డు చేసుకోవాలా? మీ దగ్గర మంచోడిని కాకపోవచ్చు, యేసయ్య దగ్గర మంచోడిగా ఉంటే చాలు. అది నేను చూసేది. దాని గురించి నేను రుజువులు ఎన్ని అవసరమా నాకు? టైం వేస్ట్. మా వాడు కూడా బండి మీద చాలా నన్ను మాట్లాడాడు. రేయ్ నీకేమీ తెలియదు, మనము నిర్దోషులుగా ఉన్నప్పుడు అపవాది వారిలో చీకటి పనిచేసి మన మీద ఎన్నో వేస్తూ ఉంటారు. నువ్వు హృదయంలోని తీసుకుని మనం ఏడవకూడదు. వాళ్ళల్లో అపవాది దూరింది, రేకెత్తించుద్ది, మన మీద దాడి చేస్తుంది. అప్పుడు నేను నెమ్మదిగా ఉండాలి. ఏమలాగా ఉండాలి? నెమ్మది కలిగి ఉండాలి. వాళ్ళ కలవరం మనం ఎందుకు ఎక్కించుకోవాలి? వాళ్ళలో ఆల్రెడీ క్రియ జరుగుతుంది, దురాత్మ క్రియ జరుగుతుంది కాబట్టి జరగని వారే కొట్టబడుతూ తిట్టబడుతూ దూషించబడుతూ ఆ దెయ్యాలతో కొన్నాళ్ళు త్రొక్కబడి తర్వాత మన దగ్గరికి వచ్చి సాగిలిపడే టైం ఉంటుంది. అందాక ఓర్చుకోవాలరా అని బారు బట్టిపురం నుంచి రేపల్లి ఇంటికి వెళ్ళే వరకు అదే చెప్పాను నేను. మన హృదయాలు కలవరపరచుకోకూడదు. వాళ్ళ హృదయ కలవరాలు మనం తీసుకోకూడదు. దేవుని దగ్గర మనం యథార్థంగా ఉన్నామా లేదా టాలీ చేసుకో చాలు. మనుషుల యొక్క కలవరం నీలోకి నాలోకి రాకూడదు. ఆ కలవరంతో కొన్నాళ్ళు కొట్టబడిన వాళ్ళనే
చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఏమండి ఏబుకి ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి శోధనలు, కష్టాలు, శ్రమలు, నిందలు, అన్ని ప్రాణ స్నేహితులు అంటండి వారు. ఏబంటే పడి సచ్చేటువంటి వాళ్ళు కూడా వస్త్రాలు చింపుకున్నారు, వారు కూడా తలలు గొరిగించుకున్నారు, వారు కూడా ధూళి పైన పోసుకున్నారు. ఏబు పరిస్థితి ఇలాగ అయిపోయిందని అలాంటి వారే మాట్లాడారు. కానీ ఏబెక్కడ చిక్కు చెదరలేదు. దేవుని పక్షముగా ఉన్నాడు ఏబు. నీ మీద కూడా నిందించేవారు, అవమానించేవారు, నీ మీద చెడ్డ మాటలు చల్లేవారు, బురద జిమ్మేవారు ఎంతమంది ఉన్నా నువ్వు మౌనంగా ఉంటూ నేర్చుకో. మౌనంగా ఉండు, ఏ రుజువులు వద్దు. అసలు రుజువులకెళ్ళి నువ్వు మంచివాడు, నువ్వు మంచిదానివని చెప్పుకోవాల్సిన పని ఏమీ లేదు. ఆల్రెడీ దేవుడు నిన్ను పరీక్షించేశాడు, అయిపోయింది. హృదయ పరిశోధించేవాడు ఆయన దృష్టిలో నువ్వు నిర్దోషిగా ఉంటే, ఆయన దృష్టిలో నువ్వు నిందారహితురాలుగా ఉంటే, వాడికి ఎవడికో మనం ఏమని లెక్క చెప్పాల్సిన పని మనకేముంది? చూచుచున్న దేవుడు కదా ఆయన. అందుకనే మన జీవితంలో మంచిగా భక్తి చేయండి. అందుకని అంటాడు 2 కొరింథీ 8:9 చూస్తే త్వరగా నాకు ఇంకా 2 రెఫరెన్సులు చూపిస్తాను. 8:9 2 కొరింథీ. మీరు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన నా నిమిత్తం ఆయన దరిద్రుడైపోయాడండి. నిన్ను ధనవంతుడిగా చేయటం కొరకు ఆయన దరిద్రుడైపోయాడు. నన్ను ధనవంతుడిగా చేయటం కొరకు ఆయన దరిద్రుడైపోయాడు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు ఇక్కడ? దరిద్రుల మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను విడిపించును. ఆయన మన కొరకు దరిద్రుడైపోయాడు, నిన్ను ధనవంతురాలుగా చేయటం కొరకు. నీకు ఇల్లు లేదా? ప్రార్థన చేయి. ప్రభా, మీదటికి నాకు వచ్చే ఈ రోజుకి ఇల్లు ఉండాలి ప్రభా, నీవేం చేస్తావో నాకు తెలియదు, చేయి ప్రార్థన. విశ్వాసం లేని వారిగా ఉండకూడదు. నీకు తినడానికి లేదా? నీకు ఏది అవసరం వచ్చినా ప్రభువుకి చెప్పు. నీ మనసులో ఉన్న బాధ ఎవడు తీసేయలేడు, దేవుడు మాత్రమే తీయగలడు. ఆ దేవునికే నువ్వు మొరపెట్టుకోవాలి, ఆ దేవుని దగ్గరే నువ్వు కన్నీరు విడచాలి, ఆ దేవుని పాదములే నువ్వు పట్టుకోవాలి. అందుకని యెషయా గ్రంథం 41:8 అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఏమంటున్నాడు? అబ్రహాము హైందవుడే, మనలాంటి హైందవుడే. ఆయన పిలువబడ్డాడు, దరిద్రుడిగా ఉండి పిలువబడ్డాడు. అబ్రహాము లాంటి ధనవంతుడు భూమి మీద మరొకడు లేడని దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ ఉన్నది. అబ్రహాము దేవుని సహవాసం చేసి దేవునితో స్నేహితుడైపోయాడు. దేవునికి ఆదికాండం 18:1 మనం చూస్తే 7 వరకు మమ్రే దగ్గర ఉన్నటువంటి ఆ చెట్టు క్రింద అబ్రాము ప్రార్థన చేయించుండగా దేవుని యొక్క దూతలు అక్కడికి వెళ్ళి అబ్రహాం ఇంట ఆతిథ్యము తీసుకున్నారు. ఎంత ఆతిథ్యం ఇచ్చాడు! చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చాడు. ఒకటేంటో తెలుసు అబ్రహాములో ఉన్నది, నేల మట్టుకు వంగి తగ్గించుకున్నాడు. 2 కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. 3 మానికల పిండి తీసుకుని రొట్టెలు సిద్ధం చేశాడు. 4 ఒక దూడని మంచి మాంసాన్ని సిద్ధం చేశాడు. 5 వెన్నని 6 పాలను తేగం చేసి వారికి భోజనం పెట్టి స్నేహితుడాయను.
అబ్రాహాముతో దేవుడు భోజనం చేశాడు, మనుషుల్లాగా మాట్లాడాడు అబ్రాహాముతో దేవుడు. చూడండి, నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాడు ఆయన. అది ఎలాగ వస్తుందో తెలియదు, అది ఏ రూపంలో వస్తుందో తెలియదు, అది ఎలాగుంటుందో తెలియదు, అది కంటికి కనబడదు, చెవి కనబడదు, హృదయ గోచరానికి అది అర్థము కానిటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయన. సువర్తిపురంలో ఒకసారి మీటింగులు జరుగుతున్నాయి. ఎప్పుడంటే దాదాపుగా 90 లోపల జరిగింది ఇది. మీరెవరైనా రికార్డు పరంగా అడిగితే చూస్తారు. అక్కడ ఒక క్రైస్తవుల యొక్క పేట, బాపట్లలో ఒక క్రైస్తవుల పేట ఏమైపోయింది. ఆ పేటలో నుండి అందరూ సువర్తిపురం మీటింగులకు వెళ్ళారు. ఆ మీటింగులో వాళ్ళు ఉన్నారు. ఇక లాస్ట్ టైం శనివారం నైటు ఎవడో ఒక ఇంటికి నిప్పంటుకొని ఆ పేట మొత్తం తగులడిపోయినాయి. ఏంటికి చెప్పండి? ఏంటో చెప్పట్లే. ఇంటికాడ బాగా మాట్లాడతారులే, నాకు బాగా తెలుసు. ఏంటి అవి తగలడిపోయింది? ఇల్లు. ఆదివారం ఇక మీటింగ్ అయిపోతే అందరూ వచ్చేస్తారు. ఏమని శనివారం నైటు ఏమండి అంటుకొని ఏమండి ఇళ్ళు మొత్తం కూడా ఆ పేట మొత్తం తగులోడిపోయినాయి. ఏమండి తగులోడిపోయిన తర్వాత ఇళ్ళు ఆదివారం ఆరాధన చూసుకుని బస్సు దిగి ఇంటికి వెళుతుంటే ఎలాగుంటుంది? అబ్బో ఇక చూసుకోండి, వారు ఏమంటారు? అబ్బో వీళ్ళు భక్తి పరులండి, చూడండి మీటింగులకి వెళ్ళొచ్చారు, ఏమైపోయింది? వీళ్ళు ఇళ్ళన్నీ కాలిపోయినాయి, వీళ్ళ దేవుడు గొప్పోడంట, చూడు ఇల్లు చూడు మొత్తం తగలడిపోయినాయి, పెద్ద భక్తుల్లాగా వస్తున్నారు, వెళ్ళి చూసుకోండి, ఇంటిలో సామానులు లేవు, ఏమండి మోడి గోడలే మిగిలిపోయినాయి, కప్పులు తగలడిపోయినాయి, సామాన్లన్నీ కరిగిపోయినాయి, ఉన్న ₹2 మొత్తం కాలిపోయినాయి. వీళ్ళేం మాట్లాడలేదు, వచ్చారు చూస్తున్నారు, కళ్ళంట నీళ్ళు గార్చారు. ఏమండి ఎంతమంది అపహాసించారు. వాళ్ళ ఇంటి ప్రక్కన ఒక ఇల్లు కాలిపోతే వాడు అబ్బాయి ఏమి నవ్వుతున్నాడు, వీళ్ళంక చూసి చూడు వదిలిందా వీళ్ళకి రోగం అని వాడి కూడా అపహాసించాడు. ఈలోపు గవర్నమెంట్ వారు ఉదయాన్నే వచ్చారు. ఉదయాన్నే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి చూస్తున్నారు, కేసులు రాస్తున్నారు. పైరింజినోడు వచ్చాడు, వాడు రాస్తున్నాడు. పోలీసు వారు వచ్చారు, వారు కేసు రాస్తున్నారు. ఎంఆర్ఓలు వచ్చారు, కలెక్టర్ వచ్చాడు. వాళ్ళందరూ రాసి ఏం చేశారు తెలుసా? ఈ తగలబడిన ఇళ్ళన్నీ కూడా బిల్డింగ్లు కట్టేసేయండి అని ఆర్డర్ ఇచ్చారు. బిల్డింగ్లు కట్టండి అని ఆర్డర్ ఇస్తే ఇమ్మీడియట్గా జరగాలి. ఇది వెంటనే మెటీరియల్ వచ్చేసింది. ఏమండి ఇల్లు కడుతుంటే ఇప్పుడు ఈ ఇల్లు కాడినోడు అంటున్నాడు, నా ఇల్లు కూడా కాలిపోతే బాగుండేది కదా. దేవుడేనా పిచ్చోడు అనుకున్నావా నువ్వు? కాలిన వాళ్ళందరూ, ఎగతాళి చేసిన వాళ్ళందరూ ఏమండి చక్కగా మంచిగా వీళ్ళది రూపాయి లేకుండా మంచిగా బిల్డింగులు కట్టేసి వీళ్ళు అప్పగిస్తే వీళ్ళు అందరూ ఒక్కొక్కళ్ళు కుటుంబారాధన పెట్టుకోవటం, ఇంట్లోకి వెళ్ళటం, కుటుంబారాధన పెట్టుకోవటం, ఇంట్లోకి వెళ్ళటం. కాలనోడు ఒకటి ఏడుపు కదా. కాలనోడు ఏం చేస్తున్నాడు? ఒకటి ఏడుపు, నాది కూడా అనుకుని ఉంది, అయ్యో నాది కూడా కాలిపోయినా బాగుండేదే, నాది కూడా కాలిపోయి. అప్పుడేమన్నాడు? సంతోషించాడు, ఆనందించాడు. ఇది కాలింది, ఇది కాలాల్సిందే, వీడు ప్రార్థనకి వెళ్తున్నాడు, ఇది కాలాల్సిందే కదా. కానీ దేవుడు కాలినందుకు ఏం చేశాడు? రెట్టింపు బిల్డింగ్ని ఇచ్చాడు. పూరి కొంప తీసి ఏమిచ్చాడు? స్లాబ్ ఇచ్చాడు, మంచి గృహాన్ని ఇచ్చాడు. దేవుడు ఏది చేసినా అది నీ మంచికై ఉంటుంది, నా మంచికై ఉంటుందని నువ్వు గ్రహించి దేవునిలో శ్రమపడు, దేవునిలో కష్టపడు, దేవునిలో సహవాసం చేయి. నీ దరిద్రం మొత్తం తొలగించి నిన్ను దశమంతునిగా చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ప్రభు దీవించునుగాక.